మనం చాలా కరడుగట్టినటువంటి వ్యక్తుల్ని, ఎప్పుడు దుష్టకార్యాలు చేసేటువంటి వ్యక్తుల్ని, దానికే పూర్తిగా అంకితమైపోయేటటువంటి వ్యక్తుల్ని చూసి, ఈడెప్పుడు బాగుపడతార్రా, ఇదేమైనా సాధ్యపడే విషయమేనా అని మనం అనుకుంటాం. ఈడెప్పటికీ మారడురా, వీడింతే, ఏమంటాం, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదని, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటాం కదా. దానికి కూడా ఏమంటారంటే మాస్టరు, నిజంగా గనక వాడు బాగుపడాలని గనక తానుగా అనుకుంటే వాడు కోరుకోవాలే కానీ తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ క్షణంలోనే సాధ్యమవుతుంది అంటున్నారు ఆయన. చీకటి రోజుల్లో రాత్రి 12 గంటల వరకు మనం ఎక్కడో ఏదో పని మీద ఉండి అప్పుడు ఇంటికి వచ్చామనుకో, తలుపు తీసాం, అంతా చీకటి. సాయంత్రం 6 గంటల నుండి అప్పటి వరకు అక్కడ అలా చీకటి బాగా చిక్కబడిపోయి ఉంది, చెమ్మ చీకటి. ఆ చిక్కబడిన చీకట్లో లైట్ కోసం స్విచ్ చేసాం. ఏమైందప్పుడు? లైట్ వెంటనే వెలిగింది. లైట్ వెలిగిన వెంటనే చీకటి ఏమైంది? కరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ వెలుగుతున్న క్షణంలోనే ఆ చీకటి కరిగిపోయింది. అప్పటికి 6 గంటల నుండి నిలిచి ఉన్న ముదురు చీకటే కదా అది. ఆ చెమ్మ చీకటి అప్పటి నుంచి ఉంది కదా 6 గంటల నుండి. వెలుగుగా రూపొందడానికి కొంతైనా సమయం పట్టదా అని అనిపించవచ్చు తెలియని వాడికి, కానీ అలా పట్టడంలా. ఆ క్షణంలోనే చీకటి కరిగిపోతోంది. ఇక్కడ ఈ అంధకారం ఎలాంటిదో, ఏది లైట్ వెయ్యగానే చీకటి ఏ విధంగా అయితే పోయిందో, అక్కడ దుష్టజనుడైన ఆ వ్యక్తి మనసు లోపల కరుడుగట్టిన అంధకారం కూడా అలాంటిదే. అతడు నిజంగా బాగుపడదలిచినప్పుడు, బాగుపడాలని అతనికి అనిపించినప్పుడు, బాగుపడడానికి అతనికి కాలం కలిసి వచ్చినప్పుడు, అతడు బాగుపడడానికి నిజంగా ఒక్క క్షణం చాలు. లైటు వెలుగుతున్న క్షణాలలోనే చీకటి కరిగిపోయినట్టుగా బాగుపడాలని సంకల్పిస్తున్న క్షణాల్లోనే అతడు బాగుపడటం జరిగిపోతుంది. అయితే అతడు నిజంగా అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి, గాఢంగా అనుకోవాలి, దృఢంగా అనుకోవాలి. ఒక వాల్మీకిలా, ఒక వేమనలా అనుకోవాలి. మరి వాల్మీకి మహర్షి అంతే కదా, అంతకుముందు పోయేవాడు, దారిపోయేవాళ్ళందరినీ హింసించి దోచుకునేవాడు. మరి వేమన కూడా అంతేగా, అంతకుముందు ఆయన జీవితం ఎలా ఉండేది, తర్వాత యోగిగా ఎలా మారాడు. అలా దృఢంగా అనుకున్నప్పుడు ఎవరైనా మారుతారు. ఈ సత్యాన్ని మనకు తెలియచెప్తూనే గీతలో శ్రీకృష్ణుడు కూడా ఏమన్నాడు, ఎంత దురాచార పరుడైనప్పటికీ నేను తప్ప అన్యం లేదని ఎరిగిన వాడై ఆ అంతర్యామ స్థితిని గాఢంగా అనుభవించగలిగిన వాడు ఆ క్షణంలోనే అతడు ధర్మాత్ముడవుతున్నాడు, శాశ్వతమైన శాంతికి అతడు నోచుకుంటున్నాడు అని కృష్ణుడు గీతలో కూడా చెప్పాడు కదా. అదే విషయాన్ని మాస్టర్ గారు, నిజంగానే మనం ఒక సత్పురుషుడిగా, ఒక మంచి మనిషిగా మారాలి అని అనుకున్నప్పుడు ఆ క్షణంలోనే గాఢంగా మనం సంకల్పిస్తే తప్పకుండా మనం మారతాం. వాస్తవంగా అలాంటి మారిన వాళ్ళు నేను చాలామందిని చూశాను.